పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, మెయిన్ రోడ్, జగన్నాథపురం, కాకినాడ. సిద్ధ వైద్యానికి సంబంధించి మనము ప్రతి ఎపిసోడ్లోనూ కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాము. వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పరిశోధనల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈనాటి మన కార్యక్రమంలో కూడా సిద్ధులు చేసినటువంటి కొన్ని ప్రయోగాలు, అలాగే కొన్ని చిట్కాలని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా సిద్ధులు అనేటువంటి వారు ఒక ప్రాంతంలో ఉండకుండా అనేక ప్రాంతాలలో తిరుగుతూ వారి యొక్క జ్ఞానాన్ని ఆ తిరిగినటువంటి ప్రాంతంలో ఆ సిద్ధులను అనుసరించినటువంటి వారికి చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది వారికి శిష్యుల కింద ఉండటం అనేటువంటిది కూడా జరిగింది. ఏదో సామెత చెప్పినట్టుగా ఎక్కడైతే మకరందం ఉందో అక్కడికి తేనెటీగలు చేరుతాయి. ఎక్కడైతే మంచి పుష్పం ఉందో ఆ పుష్పం లోపల ఉండేటువంటి తేనెను తీసుకోవటానికి అనేక రకాలైనటువంటి క్రిమి కీటకాదులు చేరుతూ ఉంటాయి. అలాగే ఒక సిద్ధుడు సమకూర్చుకున్నటువంటి జ్ఞానాన్ని దొంగిలించడానికి తేనెటీగలు, కందిరీగలు లాంటి జీవాలతో పాటు, క్రిములతో పాటు అనేక రకాలైనటువంటి పురుగులు కూడా చేరుతుంటాయి. అంటే మనము నాణానికి ఒకవైపే చూస్తున్నాం. అంటే సిద్ధుడి దగ్గర ఉండేటువంటి గొప్ప జ్ఞానాన్ని ఏ విధంగానైనా సరే దొంగిలించాలనేటువంటి దుర్బుద్ధితో ఉండేటువంటి వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. అంటే సిద్ధుడు సంపాదించినటువంటి మొత్తం జ్ఞానము, తన జీవితంలో అతను చేసినటువంటి మొత్తం పరిశోధనని తన హస్తగతం చేసుకోవాలనేటువంటి దుర్బుద్ధితో అనేక మంది కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు ఎటువంటి వారు అంటే ఒక చెట్టుని నాశనం చేసేటువంటి పురుగుల్లాగా. అంటే అది తినేసి దాని యొక్క సారాన్ని బయటికి అందివ్వకుండా తన మాత్రమే బాగుపడేటువంటి లక్షణాలతో కూడినటువంటి చీడ పురుగు అంటాం. అటువంటి తత్వం కలిగినటువంటి వారు శిష్యుల కిందన, అలాగే అనేక రకాలైనటువంటి మోసపూరిత శిష్యుల కిందని తయారైన వారు కూడా లేకపోలేదు. ఏదో కొంతమంది మా గురువు గారు, లేకపోతే మా గురువుగారు గొప్ప సిద్ధులు, లేకపోతే మా గురువుగారు మంచి గొప్ప ఆయుర్వేద వైద్యుడు అనేటువంటి పరిపూర్ణ విశ్వాసంతో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. సిద్ధులని మోసం చేసి సిద్ధుల దగ్గర జ్ఞానాన్ని దొంగిలించేటువంటి దుర్మార్గులు ఉన్నారు. మాయమాటలు, కపట వేషాలు వేసి విద్య నేర్చుకున్నటువంటి కుశిష్యులు కూడా, అంటే దొంగ శిష్యులు కూడా ఉన్నారు. కాబట్టి దైవికంగా దేవుని వల్ల కలిగినటువంటి జ్ఞానము సిద్ధుల ద్వారా ప్రపంచానికి అందివ్వాలనేటువంటి తాపత్రయంతో కూడినటువంటి వారు బహు స్వల్పంగా ఉన్నారు. సిద్ధ వైద్యం అనేటువంటిది అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది అయినప్పటికీ మనము ఈనాటికి సిద్ధులంటే ఎవరు, సిద్ధులు ఏం చేస్తారు అనేటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహనను కూడా లేకుండా మనము ఉంటూ ఉన్నాం. సిద్ధులు అనేటువంటి వారు ప్రత్యేకమైన తెగ కిందను, అలాగే శైవ సంబంధమైనటువంటి దేవీ దేవతల్ని పూజ చేయటం అనేటువంటిది వారి యొక్క ప్రధానమైనటువంటి నిత్యకృత్యంగాను మనము చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. నిజానికి ఏ వైద్య విధానంలో కానీ, ఏ శాస్త్రంలో కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో అటువంటి జ్ఞానం కలిగిన వారు ఆ శాస్త్రమందు సిద్ధుడే. నేను వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే చెప్తున్నాను కాబట్టి వైద్య సంబంధమైనటువంటి సిద్ధుల గురించినే నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే వైద్య సంబంధమైనటువంటి సిద్ధులు వైద్యాలలో ఎన్ని రకాలు ఉన్నాయో, రోగాలలో ఎన్ని రకాలు ఉన్నాయో, తత్వాలలో ఎన్ని రకాలు ఉన్నాయో,
ఎటువంటి ఔషధాలని లేదా ఎటువంటి చిట్కాలని ఎలా వాడుకుంటే ఆరోగ్యం కలుగుతుందో అనేటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా గ్రంథస్థం చేశారు. అలాగే వారి శిష్యులకి ఈ విషయాలను చెప్పి వారిని కూడా సిద్ధుల కింద తయారు చేయాలనేటువంటి సంకల్పం ఉండేటువంటి సిద్ధులు ఉన్నారు. వారు చేసినటువంటి లేదా వారు తెలుసుకున్నటువంటి జ్ఞానము 10 మందికి చాలాలనేటువంటి సత్సంకల్పం ఏదైతే ఉందో దానితో అనేక మంది బుద్ధి ఏదైనప్పటికీ అటువంటి శిష్యులకు కూడా, అంటే మంచివారికి చెప్పున్నారు, వాళ్ళు చెడ్డవారికి కూడా చెప్పి ఉన్నారు. ఎందుకంటే కేవలము సిద్ధులకి ఉండేటువంటి ఒకే ఒక్క గొప్పతనం ఏమిటంటే సర్వే సర్వత్రా సమభావాన్ని కలిగి ఉండటము. అంటే అందరి యందును పరమేశ్వర స్వరూపాన్ని, పార్వతీదేవి యొక్క స్వరూపాన్ని, అంటే శివశక్తుల యొక్క స్వరూపాలని చూడాలనేటువంటి కాంక్ష మాత్రమే ఉంటుంది. ఇటువంటి కాంక్ష లేదా ఆలోచన లేదా కోరిక ఉండేటువంటి వారు ప్రాపంచికమైనటువంటి సుఖదుఖాలకి వారు లొంగినటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా పరిస్థితుల్లో అటువంటి వాటితో వీరు కనుక మమేకమై ఉన్నట్లయితే అది వారి యొక్క కర్మ నివృత్తికి, ప్రారబ్ధాన్ని అనుసరించడానికి లేదా ప్రారబ్ధాన్ని అనుభవించటానికి పరమేశ్వరుడు కల్పించినటువంటి నాటకంగానే చూడాలి తప్ప సిద్ధులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించడానికి వీలు లేదు. ఎందుకనంటే ప్రారబ్ధాన్ని ఎంతటి వారైనను అనుభవించవలసిందే. కాబట్టి సిద్ధుని యొక్క ఆహార విహారాదులు కానీ వారి జీవన విధానము కానీ ఒకంత కష్టముగాను ఇబ్బందికరంగాను ఉన్నప్పటికీ, అంటే సిద్ధులు గంజాయి తాగుతారని, మధువు సేవిస్తారని, మద్యమాంసాలు తింటారనేటువంటి అపోహ ఉంది. అలాగా తిన్నటువంటి సిద్ధులు కూడా లేకపోలేదు. మీ అందరికీ తెలుసో లేదో, సిద్ధత్వం వచ్చిన తర్వాత పదార్థములో ఉండేటువంటి శక్తి ప్రాధాన్యము కానీ పదార్థం ప్రాధాన్యము కాదు. అంటే స్వరూపాన్ని చూసి పదార్థాన్ని మనము తినకూడదు లేదా ఆహారం కింద దాన్ని ఉపయోగించకూడదు. అంటే దీని అర్థం ఏమి చెప్తున్నానంటే, ఒక పదార్థాన్ని తిన్నప్పుడు మనసుతో తినకూడదు, నాలుగుతో తినాలి. అంటే ఒక పదార్థములో ఉండేటువంటి స్థూలతత్వం ఏదైతే ఉందో దాన్ని ఊహించుకుంటూ మనము ఆహారం తినకూడదు. కేవలము శరీర పోషణ కోసం మాత్రమే ఆహారాన్ని తినాలి. సిద్ధత్వం అనేటువంటి స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఈ ఆహారం నేను తినను, ఈ ఆహారం తింటాననేటువంటి విచక్షణ అనేటువంటిది వీరికి ఉండదు. అంటే కుళ్ళిపోయినటువంటి శవమైనను, అప్పుడే పుట్టినటువంటి ఫలపుష్పాలైనను వారికి సమానమే. వండినటువంటి ఆహారమైనను, వండనటువంటి ఆహారమైనను వారికి సమానమే. ఈ మాట నేను చెప్పింది కాదు. మీ అందరికీ తెలుసో లేదో, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చరిత్రలో మనకి సిద్ధుడి యొక్క విషయాల గురించి కొన్ని భాగాలలో చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా వీరబ్రహ్మం గారి శిష్యుడైనటువంటి సిద్ధయ్యకి కుక్క మాంసం తినమని ఆజ్ఞాపించడం జరుగుతుంది. అప్పటికే పోతులూరి వీరబ్రహ్మం గారి దగ్గర ఉండేటువంటి శిష్యులు అది కుక్క మాంసం అని వారు తినరు. కానీ గురువే పరమదైవంగా భావించబడేటువంటి సిద్ధయ్య గురువు యొక్క మాటని మేరకుండా గురువుకు నమస్కారం చేసుకుని ఆ పదార్థాన్ని ముట్టుకోకపోతే ఆ పదార్థము పంచభక్ష పరమాన్నాల కింద మారినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంటే సిద్ధుని యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ప్రతి పదార్థములో ఉండేటువంటి ద్రవ్యం యొక్క శక్తి అనేటువంటి దానిని శరీరం తీసుకుంటుంది. భౌతికమైనటువంటి పదార్థం యొక్క స్థితిని మల రూపంలో విసర్జిస్తుంది. ప్రతి
పదార్థమందు సమభావం కలిగినప్పుడు పదార్థంలో ఉండేటువంటి శక్తిని మాత్రమే శరీరం గ్రహించాలనేటువంటిది వారి యొక్క సమ్మతమైనటువంటి విజ్ఞానం. విగ్రహ రూపంలో ఇది ఫలానా 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 అనేటువంటి ద్రవ్యాలకు సంబంధించి కానీ, లేదా వివిధ రకాలైనటువంటి మంత్రతంత్రాలు కానీ, అలాగే మూర్తులు అంటే ఫలానా దేవుడని కానీ దేవతని కానీ వాళ్ళు చెప్పడం అనేటువంటిది భౌతిక ప్రపంచానికి అర్థం అవ్వాలనేటువంటి ఆకాంక్షతోనే తప్ప, నిజానికి సిద్ధులు నిరాకారమైనటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ఎప్పుడూ ధ్యానించూ ఉండవలసినదే. అటువంటి నిరాకారమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు అది ఉచ్చమైన ఆహారం అయితేనేమిటి, నీచమైన ఆహారం అయితేనేమిటి, గురువులు ఇది తింటాము అని గనక చెబితే వారు నిజమైన గురువే కాదట. ఇది సిద్ధ సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఉంది. అంటే ఏ భక్తుడైతే ఎటువంటి ఆహారం ఇస్తారో అటువంటి ఆహారాన్ని త్వజించకుండా ప్రీతిపాత్రంగా ఎంతో కొంత గురువు ఖచ్చితంగా తిని తీరాలి. అది విషమైన అమృతమైనా సరే. నిజానికి విషానికి అమృతానికి వారి దగ్గర అసలు తేడా ఏ ఉండదు. ఎందుకంటే వారు సిద్ధులు కదా. భౌతిక ప్రపంచమైన సృష్టిలో ఉండేటువంటి పదార్థానికి సంబంధించినటువంటి శక్తే కాకుండా పదార్థము లేకుండా ప్రకృతినే వారు ధరించినటువంటి స్థితిలో ఉండేటువంటి సిద్ధులు కూడా ఉన్నారు. ఉదాహరణకి చాలామంది సిద్ధులు అనేక వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు జీవ సమాధుల్లో ఉన్నట్టుగాను, అప్పటికీ వారి యొక్క శరీరము, మనస్సు, ఆత్మ అనేటువంటిది చలనత్వంలోనే ఉన్నట్లుగా మనకి అనేక చారిత్రక ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. ఉదాహరణకి భోగర ముని కానీ, అగస్త్య ముని కానీ, కుంభక ముని కానీ, అలాగే కొన్ని రకాలైనటువంటి సిద్ధ సంప్రదాయాల్లో ఉండేటువంటి కొంతమంది మహామహులైనటువంటి సిద్ధులు అనేక వేల లక్షల సంవత్సరాలు జీవించినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. మరి సిద్ధులు చేసినటువంటి అటువంటి ప్రయోగాలని కొన్ని మనం కోల్పోవలసి వచ్చింది. ఎందుకనంటే పరభాషా స్థితి వల్ల, లేకపోతే పాశ్చాత్యమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనం ఎప్పుడైతే అవలంబించామో, మన ఇంటిలో ఉండేటువంటి లేదా భారతదేశంలో ఉండేటువంటి ప్రకృష్టమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మనం విడనాడవలసి వచ్చింది. అంటే పొరుగింటి పుల్లకూర రుచి అనేటువంటి సామెతలో లాగా పొరుగింటి వారు చెప్పినటువంటి రోజు మారిపోయేటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుని ఎప్పుడూ నిత్యము సత్యమైనటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది మనం చేసుకునేటువంటి అతి పెద్ద కర్మ. కాబట్టి ఇప్పటికైనా సరే మన కర్మని మనం ఏ విధంగా తప్పించుకోవాలో కర్మ సిద్ధాంతకారులైనటువంటి సిద్ధులు అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలతోనూ, అనేక రకాలైనటువంటి ప్రవచనాలతోనూ, అనేక రకాలైనటువంటి సూత్రాలతో కూడా మనకి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సరే సిద్ధులు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతాన్ని కనుక మనం పాటించినట్లయితే ఈ లోకంలో ఉండగానే, జీవంలో ఉండగానే, ఈ స్థితిలోనే మనము పరిపూర్ణమైనటువంటి ప్రకృష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుతామనేటువంటిది జగమెరిగినటువంటి సత్యము. అంటే ఇందులో ఎటువంటి సందేహము లేదనేటువంటిది నా అభిప్రాయం. మరి ఈనాటి మన కార్యక్రమంలో ముఖ్యంగా ఇప్పటి వరకు సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మరి కొన్ని రకాలైనటువంటి చిట్కాల గురించి చెప్పుకునేటువంటి టైము ఆసన్నమైంది. మరి అటువంటి చిట్కాలలో మరీ ముఖ్యంగా నేను చెప్పేటువంటిది ఏమిటంటే నోటికి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి విషయాలు. మరీ ముఖ్యంగా నోటికి సంబంధించినటువంటి దుర్గంధము అనేటువంటి దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో ఈ మన ఎపిసోడులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఏ వ్యక్తికైతే నోరు దుర్వాసనతో కూడి ఉంటుందో, అసలు దుర్వాసన ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే, నోరు దుర్వాసన రావడానికి ప్రధానమైనటువంటి కారణము జఠరాగ్ని యొక్క లోపము, లేదా జఠరాగ్ని సమంగా, అంటే ఎంత అగ్నితో అది పక్కం అవ్వాలో పాచన అవ్వకుండా దాని దోషం వల్ల కలిగినటువంటి వికృతి వల్ల మనకి ఆ నోటిలో నుంచి చెడు వాసన వస్తుంది. అంతేకాకుండా ముఖము ప్రక్షాళన చేసుకునేటప్పుడు, అంటే దంతధావనాది కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మనం సరైనటువంటి ప్రకృష్టమైనటువంటి విధి విధానాలు ఉపయోగించలేకపోవటం వల్ల నోటి దుర్గంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా భోజన పదార్థాలు తిన్న తర్వాత ఒక గుక్కెడు నీళ్ళని బాగా పుక్కిలించి ఊయాలి. అటువంటి ఊసినప్పుడు మనకి నోటి దుర్గంధం అనేటువంటిది రాకుండా ఉంటుంది. ఎవరికైతే మధుమాంసాలని మద్యమాంసాలని స్వీకరిస్తూ ఇష్టం వచ్చినటువంటి ఆహారం తింటూ పడుకుంటూ ఉంటారో వారికి అనేక రకాలైనటువంటి క్రిములు నోటి యందు ఆవాసమై ఉంటాయి. ఇలాగ ఆహారమును లోపల ఉంచుకుని క్రిములను కూడా ఉంచుకోవడం వల్ల పిప్పు పళ్ళు, అంతేకాకుండా నోటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దుర్గంధపు వాసనలు, పర్టికులర్గా కుళ్ళిపోయినటువంటి వాసన అనేటువంటిది వస్తుంది. ఈ దుర్గంధమైనటువంటి వాసన రాకుండా ఉండటానికి ఏమి చేయాలంటే, రోజు పరగడుపున శుభ్రంగా, అంటే లేచిన వెంటనే శుభ్రంగా సుఖ విరోచనం కావాలి. తినేటువంటి పదార్థాన్ని మనకి ఒక 100 గ్రాముల పదార్థం తింటే మనకు నిండిపోతుందంటే 75 గ్రాముల పదార్థం తిని ఒక 25 గ్రాములు వాటర్ తాగాలి. అంటే జనరల్గా ఒక నిష్పత్తి చెప్తున్నాను, కానీ ఇది ప్రమాణం కాదు. అలాగ తీసుకున్నప్పుడు మనకి శరీరంలో ఉండేటువంటి ఆహారము సమ్యక్ స్థితిలో పచనం అవుతుంది. లేదా ఏ పరిస్థితుల్లో అయితే మనకి ఆహారము జఠరాగ్ని సంబంధంగా జీర్ణం కావటం లేదో అప్పుడు తేలికపాటి ఆహారం తీసుకుంటూ జఠరాగ్నిని పెంపొందించేటువంటి ఆహార పదార్థాలను కానీ ఔషధాలను కానీ మనం తీసుకున్నప్పుడు మనకి నోటికి సంబంధించినటువంటి దుర్గంధం అనేటువంటిది తగ్గుతుంది. దంతధావన కాష్టాలలో, అంటే పందు పొలలు అవి ఎప్పుడో మర్చిపోయామనుకోండి, శుభ్రమైనటువంటి పేస్టులు ఉన్నాయి. మీ పేస్ట్లో ఉప్పు ఉందా, బుగ్గు ఉందా, లేకపోతే ఇంకోటి ఏదో ఉందా అనేటువంటి సంస్కృతి సంప్రదాయాలు బతుకుతున్నాం. ఏ వ్యక్తి అయితే నోటి దుర్గంధము ఉందో ఆ వ్యక్తి చేయవలసినటువంటి దంతధావన కాష్టములు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి కానుగ చెట్టు లేదా గానుగు చెట్టు యొక్క పుల్లతో రోజు దంతధావన చేస్తూ ఉన్నారనుకోండి, నోటికి సంబంధించినటువంటి దుర్గంధం అనేటువంటిది కేవలము కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుందట. మరి అంతేకాకుండా నోటి పూత కూడా తగ్గుతుంది. సరే, రెండవ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేమిటంటే, మన దంతధావన కాష్టాలలో ప్రముఖంగా దానిమ్మకాయ యొక్క పుల్లతో కనుక దంతధావనం చేసుకున్నప్పుడు కానీ, లేదా దానిమ్మ బెరడు చూర్ణాన్ని బాగా మెత్తగా చేసి మనము పండ్ల పొడి మాదిరిగా కనుక వాడుకున్నట్లయితే నోటి యొక్క దుర్గంధం అనేటువంటిది తగ్గుతుంది. అంతేకాకుండా నల్ల తుమ్మ చెక్క యొక్క బెరడుని శుభ్రంగా దంచి అందులో కొద్దిగా పచ్చకర్పూరం కలుపుకొని ఎవరైతే రోజు దంతధావన చేస్తారో, అంటే పళ్ళు తోవుకుంటారో, వారికి నోరుకు సంబంధించినటువంటి దుర్గంధముతో పాటుగా పళ్ళుకు సంబంధించి పరిపక్వమైనటువంటి ఎనామిల్ లేయర్ ఏర్పడుతుంది. అంతేకాకుండా పళ్ళుకు సంబంధించినటువంటి బాధ, సలుపు, రక్తం కారేటువంటి పయేరియా లాంటి రోగాలు అనేటువంటివి ఒక 2-3 రోజుల్లోనే తగ్గిపోతాయి. ఏ వ్యక్తికైతే నోరు దుర్గంధముగా ఉందో వారు మర్రి ఊడని తీసుకుని దంతధావన కాష్టం కింద వాడినట్లయితే పళ్ళు చాలా బలిష్టంగా బలంగా ఉంటాయి. అంటే ఎంత గట్టినటువంటి పదార్థం కొరకాలైనా సరే
ఈ మర్రి చెట్టు యొక్క ఊడని తీసుకుని దంతధావన చేసినట్లయితే నోటి యొక్క దుర్గంధం తగ్గుతుంది, నోటు పూతలు పోతాయి, పళ్ళు అనేటువంటివి గట్టి పడతాయి. మరి కేవలము పళ్ళు గట్టిపడినవి అన్నీ బాగానే ఉన్నాయండి, నాకు దుర్గంధం మాత్రమే తగ్గాలి అని అనుకునేటువంటి వారు పోక చెక్కని బొగ్గన పెట్టుకుంటూ ఆ ఊట మింగినట్లయితే ఖచ్చితంగా నోటి దుర్గంధం తగ్గుతుంది. అదేవిధంగా ఒక లవంగాన్ని తీసుకుని ఆ పైనుండేటువంటి ఆ బొటమిని తీసి పక్కన పడేయాలి. లవంగాన్ని బొటమి తీయకుండా వాడినట్లయితే నపుంసకత్వం వస్తుందని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి లవంగం పైనుండేటువంటి ఆ బొడ్డుని తీసి ఆ లవంగాన్ని బొగ్గన పెట్టుకుని రోజు చప్పరిస్తూ దాని ఓటను కనుక తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా నోటి దుర్గంధం అనేటువంటిది తగ్గుతుంది. అదేవిధంగా దాల్చిన చెక్క యొక్క ముక్కని తీసుకుని నోట్లో పెట్టుకుని ఆ ఓట మింగుతూ ఉన్నట్లయితే కూడా మనకి నోటి దుర్గంధం అనేటువంటిది తగ్గుతుంది. జాజికాయ అని మీకు అందరికీ తెలిసినటువంటి వస్తువే. ఈ జాజికాయని ఎవరైతే రెగ్యులర్గా ఒక బఠానీ గింజ మోతాదు బొగ్గన పెట్టుకుంటూ ఆ ఊట మింగుతూ ఆ నోటి చుట్టూ కూడా ఆ జాజికాయను పెట్టుకుంటూ తిప్పుతూ ఉంటారో వారికి నోటి సంబంధమైనటువంటి దుర్గంధము అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ దగ్గరికి చేరదు. మరి నోటి దుర్గంధాన్ని తగ్గించడానికి ఇంకా అనేక రకాలైనటువంటి మనకి చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకి నేను ఇప్పుడు చెప్పాలనుకునే విషయం ఏమిటంటే, మీ పేస్ట్లో బొగ్గుందా అని ఎందుకు అడుగుతున్నారో తెలుసా? దుర్గంధాన్ని తగ్గించేటువంటి క్యాపబిలిటీ, క్రిములను నాశనం చేసేటువంటి శక్తి, నోరుని న్యూట్రలైజ్ చేసేటువంటి శక్తి బొగ్గుకి ఉంది. ఈ విషయాన్ని సిద్ధులు ఏనాడో చెప్పడం జరిగింది. అటువంటి ఆ బొగ్గుని బాగా మెత్తగా నూరి, ఏ బొగ్గైనా సరే అది జిల్లేడు కానీ, రావి కానీ, మోదుగ కానీ, మర్రి కానీ, అంటే మంచివైనటువంటి వృక్షాలకు సంబంధించినటువంటి ఆ బొగ్గుని తీసుకుని మెత్తగా చూర్ణం చేసి వస్త్రగాలితం చేసి దాన్ని రోజు కనుక పళ్ళకి బాగా రుద్దుతూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లోనే నోటికి సంబంధించినటువంటి దుర్గంధము అనేటువంటిది 100% తగ్గుతుంది. సరే, పొద్దున కార్యక్రమంలో నోటి దుర్గంధం గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే రాత్రులు గనక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు నోటి దుర్గంధం వచ్చిందనుకోండి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసము మన సిద్ధులు స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడేటువంటి తాంబూలము అనేటువంటి ఒక ప్రక్రియను చెప్పడం జరిగింది. దీనివలన విపరీతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది, విపరీతమైన శక్తి, కామవాంఛ కలుగుతుంది. అంతేకాకుండా విపరీతమైనటువంటి నోటి యొక్క ఇబ్బందులు తగ్గుతాయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, కాల్షియం డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది. దీనికోసం చేయవలసింది ఏమిటంటే, ఒక తమలపాకు, ఒక పెసరు మంచి గవ్వల సున్నము, కొద్దిగా పోక చెక్క, దానితో పాటుగా కొద్దిగా జాజికాయ, కొద్దిగా పచ్చకర్పూరము కలిపి ఆ యొక్క తాంబూలం కింద చుట్టి దాన్ని కనుక నవ్వులుతూ ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే నోటి దుర్గంధము అనేటువంటిది 100% తగ్గుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, సంభోగ శక్తి పెరుగుతుంది. స్త్రీ పురుషుల మధ్య అన్యోన్య భావన కలగటానికి నోరు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంగముగా మనకి చెప్పడం జరిగింది కామశాస్త్రాలలో, ఒక్కొక్క శాస్త్రాలలో. మరి ఈ ఎపిసోడ్ అంతా కూడా మనం వైద్య సంబంధమైనటువంటి సిద్ధ విషయాలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఈ విషయాల వరకే పరిమితం చేస్తూ ఉన్నాను. మరిన్ని విషయాల్ని మరొక కొత్త కోణంలో మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం, అలాగే కొన్ని చిట్కాలు కూడా తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం. నమస్కారం.